షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వీకెండ్ సరదాగా గడపాలని ప్రతి ఒక్కరూ అనుకోవడం సహజమే. రెస్టారెంట్లలో బిర్యానీలు, పార్లర్లో ఐస్ క్రీంలు తీసుకుంటూ వారాంతపు సెలవులకు వన్నె తేవాలని భావించడము సర్వసహజమే. అయితే గ్రేటర్ సిటీలో చాలా రెస్టారెంట్లు కాలం చెల్లిన వస్తువులు, పాడైన పదార్థాలను అంటగడుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులతో జాలీగా గడపాల్సిన హ్యాపీ హాలిడే విచారంగా గడపాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం దాడులతో హైదరాబాద్ హోటళ్లు, రెస్టారెంట్ల అసలు నిజాలు బయటపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చాలా రెస్టారెంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రెస్టారెంట్ల గుట్టు రట్టు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటూ గొప్పగా ప్రచారాలు సాగిస్తున్న ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గడువు తీరిన పదార్థాలతో వంటకాలు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ కమిషన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. ఈ టీం ఏ టైంలో, ఏ ఏరియాలో, ఎక్కడ ఏ రెస్టారెంట్పై దాడి చేస్తుందో సమాచారం ఇవ్వదు. మూడో కంటికి తెలియకుండా ఆకస్మికంగా దాడులు చేస్తుంది. హైదరాబాద్ మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడతో పాటు పలు ఏరియాల్లోని రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీం పార్లర్లపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం దాడులు సాగించింది. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తరహా దాడులు నిర్వహించేవారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ యాజమానులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, అటు హోటల్ యాజమాన్యాలు పట్టించుకోలేదు. హోటల్స్, రెస్టారెంట్ల తీరులో ఏ మార్పు రాలేదు. కుళ్ళిన పదార్థాలు, రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, లేబుల్ లేని కాలం చెల్లిన వస్తువులను రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు వినియోగిస్తున్నారు. దీంతో సర్కారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం అతిరహస్యంగా దాడులు సాగిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాదులోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్, బంజారాహిల్స్ లెబోనెల్, మనం చాక్లెట్ కార్ఖానా, బాస్కింగ్ రాబిన్స్, ఉప్పల్ ఏరియాలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్, సోమాజిగూడలో కేఎఫ్సి, రెస్ట్ ఒబార్, కృతుంగా రెస్టారెంట్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అదేవిధంగా లక్డీ కపుల్లోని రాయలసీమ రుచులు, షాగౌజ్, ఖైరతాబాద్లోని కామాత్ హోటల్, సుఖ్సాగర్ హోటల్, అమీర్పేట రత్నదీప్ రిటైల్ స్టోర్, జూబ్లీహిల్స్ డౌన్ టౌన్ పబ్లో మక్కువా కిచెన్ అండ్ బార్, న్యాచురల్స్ ఐస్ క్రీంలో దాడులు నిర్వహించారు. అదేవిధంగా హిమాయత్ నగర్లోని క్లో వెజిటేరియన్ ఫైన్ డైన్, క్రీమ్ స్టోన్ అవుట్లైట్, మొహంజియా మార్కెట్లోని బిలాల్ ఐస్ క్రీం, ఇలా హైదరాబాద్ నలుమూలల స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం జల్లెడబడుతుంది. నగరంలోని పేరొందిన పలు రెస్టారెంట్లు, రిటైల్ స్టోర్లు, బార్లు, ఐస్ క్రీం పార్లర్లు, కరాచీ బేకరీలు, ఇలా పలు చోట్ల కాలం చెల్లిన వస్తువులు, నాణ్యత లేని పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. దీనిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని కలుషితమయం చేస్తున్న ఈ తరహా రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడులను కొనసాగించాలని, మరిన్ని వాటి మీద దాడులు చేయాలని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పేర్లతో సహా వివరాలు తెలియజేస్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వరుస దాడులు సాగిస్తూ రెస్టారెంట్లు, హోటళ్ల బాగోతాలను వెల్లడిస్తున్నాయి. చాలా రెస్టారెంట్లు, బార్లు, ఐస్ క్రీం పార్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నారని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే దాడులు, ప్రకటనలు తప్ప నిందిత యాజమాన్యాలపై చర్యలేమీ తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. ఇప్పటికైనా సర్కారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని రాంగ్ వేలో వెళ్లే రెస్టారెంట్లను సీజ్ చేసి ఆ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.